హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు నైసీ రేయాన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లో గ్యాస్ అయిపోయింది, చేయడానికి ఏమీ లేదు. అండ్ ఫోన్ చూసేసరికి మా హస్బెండ్ ఫోన్లో అయితే వాట్సాప్లో మెసేజ్ వచ్చింది 79 రూపీస్కి బిర్యానీ అండ్ 10 రూపాయల పరోటా అనేసరికి ఇంకా మేము ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రేయించగానే తీసుకొని వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి అయితే బిర్యానీ ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్. ఇంకా దమ్ము వేస్తున్నాం అనేసి ఫస్ట్ అయితే పరోటా తీసుకున్నాము, 2 పరోటా తీసుకున్నాము. చికెన్ సూప్ అయితే ఇచ్చారు, బాగుంది. నేనైతే పరోటా తినలేదని మా హస్బెండ్ రియాన్స్లో తిన్నాడు. నిజంగా ఇక్కడ కోయంబత్తూరులో ఎలా అంటే అరటాకు భోజనం ఫ్రెండ్స్. మనం ఏ హోటల్కి వెళ్ళినా అరటాకు పెట్టి భోజనం పెట్టడం అనేది సాంప్రదాయము. నేనైతే ఎక్కడ చూసినా కూడా అలానే ఉంటుంది. మరి పరోటా బిర్యానీ అంతా వచ్చేసింది. ఇదే ఫ్రెండ్స్ 79 రూపీస్ బిర్యానీ, 1 లెగ్ పీస్ వచ్చింది. అది బౌల్ చూడండి, ఆ బౌల్లో రైస్ ఇచ్చారు. కామెంట్ చేయండి. అండ్ నేనైతే నిజంగా 79 రూపీస్ బిర్యానీ అంటే ఇదే ఫస్ట్ టైం చూద్దాం. 10 రూపాయల పరోటా అంటే ఓకే అనుకో, బయట అయితే 20 రూపీస్ 15 రూపీస్ అలా ఉంది. 79 రూపీస్ సరిగ్గా మేము ఒక నిమిషం కూడా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయాము. చాలా ఆకలిస్తుంది, ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది. గ్యాస్ వచ్చేసరికి అనేసి ఇంటికి డ్యూటీ వెళ్ళలేదు ఫ్రెండ్స్. ముగ్గురు అయితే వెళ్ళాము, వచ్చాము. ఆయన రాజు మేము ప్లేట్ ఎగ్ రైస్ కూడా ఆర్డర్ పెట్టాము. ఎగ్ రైస్ చూడండి ఎలా ఉందో, బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. క్యాప్సికము, క్యారెట్, ఎగ్ వేసి చాలా బాగా చేశారు. టేస్ట్ అయితే నచ్చింది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా 79 రూపీస్ బిర్యానీ తిన్నారండి. నిజంగా రియాన్స్ గారైతే చాలా ఇస్తాడు, వాళ్ళు తినట్లేదు, మమ్మల్ని తిననివ్వట్లేదు. మేమైతే ఎలాగోలా తినేసాము. ఇంకా నిజంగా టేస్ట్ అయితే నచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.